గుమ్మడికాయ కూర అయితే చేయబోతున్నాం అండి పాతకాలం పద్ధతిలో. ఇది గుమ్మడికాయ కూర అందరికీ పడదండి, కొంతమంది వాతం అని చెప్పేసి తినరు. అయితే పాతకాలం పద్ధతిలో అయితే ఈరోజు వండబోతున్నాం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా ఎంవీఆర్ ఫుడ్ ఛానల్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. గుమ్మడికాయ బాగా ముదరాలండి. ముదిరితే ఇదిగోండి ఈ విధంగా కలర్ అయితే ఉంటుంది. మనం రైస్లోకి కాకుండా ఉత్తిని కూడా తినేయచ్చండి. ఉత్తిని తినడానికి కూడా బాగుంటుంది గుమ్మడికాయ. సంవత్సరంలో కనీసం ఒకసారైనా తినాలండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అందరికీ పడదండి, కొంతమందికి తింటారు. అయితే మనం ఏదైతే మొక్కలు వేద్దామండి సంవత్సరం. ఇప్పుడైతే కట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే మనం శుభ్రంగా దాంట్లోకి అయితే తీసుకున్నామండి. మనకి ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నామండి, కళ్ళుప్పు ఇలా కలిపేసుకొని. తర్వాత ఇందులో ఇప్పుడు కారం అయితే వేసుకోవాలండి. ఇదిగోండి దీంతో మనం 1 2 ఇక్కడ పసుపు అండి, పసుపు కూడా వేసుకుంటున్నాం ఇందులో. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కారం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి తక్కువ అయితే వేసుకుంటున్నాం అండి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా డైరెక్ట్గా వేసుకుంటున్నాం అండి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళతో అయితే చేయగలుపుకోవాలండి, మనం వేసుకోవచ్చు. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుందండి, ఆ వాటర్తో ఉడికేస్తుంది. కానీ తక్కువ, జస్ట్ కొన్ని నీళ్ళు కూడా కనిపించకుండా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం డైరెక్ట్గా పొయ్యి మీద వేసుకోవచ్చండి. ఈసారి డైరెక్ట్గా మనం ఇలా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవచ్చండి. నేనైతే కట్టెల పొయ్యి మీద కాకుండా ఇవాళ గ్యాస్ మీద అయితే చేస్తున్నాను అండి.